పసి వయసు దాటి టీనేజ్లోకి వచ్చాక అమ్మాయిల్లో శారీరకంగా మానసికంగా పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అది సహజం కూడా. హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గుల మూలంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రభావం వారి ఎదుగుదల మీద పడకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. అయితే ఎక్కడ బరువు పెరిగిపోతామోనన్న భయంతో చాలా మంది అమ్మాయిలు డైటింగ్ల పేరుతో పొట్టను మార్చుకుంటూ ఉంటారు. నిజానికి టీనేజ్లో సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. టీనేజ్లో అమ్మాయిల ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీనేజ్ గర్ల్స్ అంటే వాళ్ళకి చాలా మటుకు గర్ల్స్ ఏంటి బాయ్స్ ఏంటి అందులో చాలా రకాల అవయవాలు సడన్గా చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే లింగ ప్రధానమైనవి ఎక్కువగా ఉంటాయి, ఆడవాళ్ళలోనేంటి మగవాళ్ళలోనేంటి. అందుకని వాళ్ళకైనా చాలా ఫాస్ట్ పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రోటీన్స్ ఉండాలి, అంటే మాంసకృతులు ఉండాలి. ఆ మాంసకృతులు జంతు సంబంధమైన మాంసకృతులు కనీసం రోజుకు ఒక 20-30 గ్రాములు వచ్చేలా ఉండాలి. శాకాహార డైట్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా పప్పు తర్వాత పిండి పదార్థాలు రెండు కలిపి ఉంటేనే సంపూర్ణమైన మాంసకృతులు వస్తాయి. ఇంకా పాలు పెరుగు అటువంటివి వాడాలి. కానీ ఎక్కువగా ఈ వెన్న నెయ్యి ఇటువంటివి వాడచ్చు. అది మరీ ఎక్కువగా వాడుతుంటే మనుషులు చాలా బరువు పెరిగిపోతారు. అది రోజుకి కనీసం 10-12 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే కార్బొనేటెడ్ బెవరేజెస్ అన్ని జ్యూసులు తెచ్చుకుంటారు. లేకపోతే బెవరేజెస్ అంటే ఏంటి, కోకోకోలా కానీ లేకపోతే థమ్స్అప్ కానీ ఇలాంటివి తెచ్చుకొని తాగుతూ ఉంటారు. వాటి వలన అందులో ఏముండదు, ఎంటీ క్యాలరీస్ అంటాం దాంట్లో ఏంటంటే అందులో ఏ పోషక విలువలు ఉండరు. ఉత్తి ఒక రంగు పంచదార తప్ప ఇంకేం ఉండదు. అందులో రంగులు ఎటువంటి రంగులు వేస్తారో, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేస్తారో దానివల్ల ఎన్నో రకాల జబ్బులు రావచ్చు. లాంగ్ రేంజ్లో ఏంటంటే ఇటు కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇటు మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అవన్నీను జాగ్రత్తగా ఉంచుకొని అటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఏంటి పెరుగు, మజ్జిగ, పాలు లేకపోతే ఈ అందులో షుగర్ వేసి చేస్తారు, షర్బత్తులు లాంటివి కానీ ఏదైనా సరే పాలు సంబంధించి ఉంటే మంచి కాల్షియము, వాళ్ళకి బోన్స్ బాగా పెరుగుతాయి. పెరగవలసినంత లెవెల్ వరకు పెరుగుతూ ఉంటారు కాబట్టి టీనేజ్ వాళ్ళకి అది ఉండాలి. ఇంక మాంసకృతులు అని నేను చెప్పాను, జంతు సంబంధాలు కానీ ఇటు శాకాహారులకి పప్పు బియ్యము లేకపోతే గింజ ధాన్యాలు రెండు కలిపి వాడాలి. వీలుంటే సాలడ్స్ కింద ఆకుకూరలు పచ్చకూరలు ఇవన్నీను సాలడ్స్ కింద కట్ చేసి చూడండి, క్యారెట్ కానీ కీరా కానీ ఇటువంటి సాలడ్స్ కింద చేస్తూ ఉంటే అవి కూడా చాలా మంచిది. అన్ని రకాల వైటమిన్స్ వస్తూ ఉంటాయి.